ఏపీ తిరుమలలోని ధర్మగిరిలో వేద విద్యార్థులకు వస్త్రాలు అందించారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. వేద విజ్ఞాన పీఠంలో వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు బట్టలు పంపిణీ చేశారు. ఏడాదికోసారి పిల్లలకు వస్త్రాలు పంపిణీ చేయడం ఆనవాయితీ అన్నారు. 4 పంచెలు, 1 దుప్పటి చొప్పున 380 మంది విద్యార్థులకు బట్టలు పంపిణీ చేశామన్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీలోకనాథం, విజ్ఞానపీఠం ప్రిన్సిపల్ శివ సుబ్రహ్మణ్యం, వేద పండితులు పాల్గొన్నారు. మీరందరూ కూడా దైవ సన్నిధిలో వేదాన్ని నేర్చుకుంటున్నారు. ఆ వేదానికి ఉన్న శక్తి మనందరికి కూడా తెలుసు. మన భారత ఖండం, భారతదేశమే ఒక వేదభూమి అంటాం. అది మన తిరుమల కొండ అనేది కలియుగ వైకుంఠం. కలియుగ వైకుంఠంలో శ్రీవారి సన్నిధిలో మీరంతా నేర్చుకుంటున్నారంటే మీ అందరికి కూడా ఒక పూర్వజన్మ సుకృతమే అని చెప్తున్నాను. టీసీలు ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే వాళ్ళు బాగా చదివి ఇప్పుడు మనకి కంప్యూటర్ ఇంజనీర్ల షార్టేజ్ లేదు, డాక్టర్స్కి ఏం షార్టేజ్ లేదు. బట్ వేదం నేర్చుకున్న వాళ్ళ షార్టేజ్ అయితే బాగా కనిపిస్తుంది సమాజంలో. ఆ సమాజంలో వేదం షార్టేజ్ ఎందుకు కనిపిస్తుందంటే ఇది చాలా కష్టమైన పని. 12 సంవత్సరాలు నేర్చుకోవాలి, 8 సంవత్సరాలు నేర్చుకోవాలి, ఇంకొక 12 సంవత్సరాలు అర్థం నేర్చుకోవాలి. ఆ లోపల అన్నీ చదవచ్చు, ప్రపంచంలో ఉండే అన్ని రకాలైన చదువులు చదవచ్చు. బట్ ఈ వేదానికి అంత శక్తి ఉంది. మీరందరూ కూడా బాగా చదువుకొని బాగా సమాజంలో మీరు మంచిగా పర్ఫామ్ చేసి మంచి పేరు తెచ్చుకుంటే ఇంకా కొత్త వాళ్ళు ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి, కొత్త వాళ్ళు నేర్చుకోవటానికి, అదే కాదు సమాజంలో ఈ రకమైన దాన్ని మరింత ఉత్సాహం, ఉత్తేజం చేర్పించాల్సిన అవసరం కూడా వచ్చింది. కాబట్టి